క్రైస్తవ మతంలోని ఎస్సీలకు ఎస్సీ హోదాని కొనసాగించాలని ప్రముఖ సామాజికవేత్త గోళ్లమూడి రాజసుందర్ బాబు విజ్ఞప్తి చేశారు. జనపదలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో క్రైస్తవ మహిళలు యువతను కలుపుకొని రాజసుందర్ బాబు జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేసి పేరా నంబర్ 3లో సవరణలు చేయకుండా క్రైస్తవ ముస్లింలకు అన్యాయం చేశారని రాజసుందర్ బాబు గుర్తు చేశారు. దళిత క్రైస్తవ ముస్లింలకు అనుకూలంగా రాష్ట్రపతి ఉత్తర్వులు మార్చకుంటే ఆగస్టు 3వ వారంలో పార్లమెంట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే కమిషన్ గౌరవ సభ్యురాలు సుష్మా యాదవ్, సభ్యులు రవీంద్ర కుమార్ జైన్ ని కూడా వారు కలిశారు. సరోజిని, మరియా రాణి, రాజాకుమార్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు, రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు. ఐడియల్ దళిత ఉమెన్ అసోసియేషన్ హిందువా అనే సంఘాల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మరి ఇక్కడ జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ని కలుసుకుంటానికి వచ్చాము. ఈ రోజున వారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రోజున కలుస్తున్నాము. మరి బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళకి, లేకపోతే సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ మతాల్లో ఉన్నా కూడా ఎస్సీలే అని చెప్పి అన్నారు. హిందూ మతంలో ఉంటేనే అసలు ఎస్సీలు కాకపోతే కాదు అని చెప్పేసి మొదట రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టం చేస్తుంది. మరి కొన్ని మతాలకి ఎగ్జామ్షన్ ఇచ్చి కొన్ని మతాల్లోనూ ఎస్సీలు కాదంటం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. కోసమనే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను రద్దు చేయమని చెప్పి కోరడానికి, వినతిపత్రం ఇవ్వడానికి ఈ రోజున జస్టిస్ బాలకృష్ణ కమిషన్ని, అలాగనే రామదాస్ అద్వాలే గారు, అలాగే సోషల్ జస్టిస్ డైరెక్టర్ వీరేంద్ర వీళ్ళందరినీ కూడా కలిసి మరి ఇదంతా కూడా జరిగే వరకు కూడా గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, అలాగే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా టీవీ చర్చిల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దుకి, రాష్ట్రపతి ఉత్తర్వులు వల్ల కలిగే నష్టం ఏంటో చర్చిల్లో చెప్పి ప్రజలందరూ కూడా చైతన్యపరచాలని, క్రైస్తవులందరూ కూడా చైతన్యపరచాలని చెప్పి